వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి అని ఒక ఆయన ఉన్నారు. మనకు తెలిసే ఉంటుంది. కారుమూరి వెంకటరెడ్డి అనే అతను, ఈ రవిచంద్రారెడ్డి అన్న అతను 99 టీవీ కావచ్చు, ప్రైమ్ 9 కావచ్చు, లేదా ఇంతకుముందు ఏపీ 24/7 కావచ్చు, లేదా ఇతర ఛానల్స్ కావచ్చు, ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు చర్చల్లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తమ గళాన్ని వినిపిస్తూ ఉంటారు. అది వాళ్ళ బాధ్యత. అయితే ఈ కారుమూరి వెంకటరెడ్డి అన్న అతను బాగా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటాడు, వెటకారంగా, వ్యంగ్యంగా, చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఉంటాడు అన్న విషయం మనకు తెలుసు. రవిచంద్రారెడ్డి ఆ రేంజ్ కాకపోయినా వెంకటరెడ్డితో పోల్చుకుంటే బెటరే, కానీ అతను కూడా ఎంతో కొంత అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటాడు. ఓకే, వాళ్ళ పార్టీని డిఫెండ్ చేసుకోవడానికి అంతవరకు సమర్థించవచ్చు. ఒకసారి జనసేన పార్టీ అధికార ప్రతినిధి కీర్తన్ గారి మీద ఒక దారుణమైన వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత పబ్లిక్గా అపాలజీ చెప్పిన వ్యక్తి రవిచంద్రారెడ్డి. అయితే ఇలాంటి రవిచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మీద విమర్శలు చేశాడని చెప్పి అతన్ని చర్చల్లో పాల్గొనివ్వకుండా నిషేధించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, చాలా వ్యతిరేకత కూడా వస్తుంది.